మనము చూసాం అఘోరీలు అంటే మీ చిన్నతనంలో కావచ్చు, మా చిన్నతనంలో కావచ్చు. ఓకేనా? అఘోరీలను మనము వింటుండేవాళ్ళము. అఘోరాలు, అఘోరీలు ఎక్కడో కాశీలో ఉండేవారట, వారణాసి అవతల. అక్కడెక్కడో నదీ తీరం అవతల ఉండేవారట. అది ఇది వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు. విభూది పూసుకొని అదే శవాలను కాల్చిన దాన్ని భస్మాన్నే పూసుకుంటారు. శివుణ్ణి ఆరాధిస్తుంటారని మనం చూసామన్నమాట. దుస్తులు లేకోకుండా ఉంటారు వాళ్ళు. శవాలను పీక్కు తింటుంటారని విన్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసి దాదాపు ఒక 4, 5 సంవత్సరాల నుంచి చూసి ఎక్కువగా మాకు అఘోరీలు కనిపిస్తుంటారు. ప్రజల్లోకి వచ్చేసారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలుకి ఈ నిజంగా వాళ్ళ అఘోరీలైనా, అఘోరీలు వేరు, నాగసాధువులు వేరా? ఉంటే గిన వాళ్ళిద్దరికి తేడా ఏంటి అసలుకి? నాగాస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. హీ విల్ బి సుప్రీం లెవెల్ ఆఫ్ యోగా. వాళ్ళు బయటికి రారు. ఎవరు? నాగసాధువులు. నాగాస్ రారు. అది కేవలం డివైన్ ఎనర్జీ ఎక్స్పోజింగ్ టైంలో మాత్రం వస్తారు. పుష్కరాలు, కుంభమేళ లాంటి సమయాల్లో యూనివర్సల్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి వస్తారు. సమాజాన్ని పావనం చేయడానికే వాళ్ళు బయటికి వస్తారు, అంతే. అఘోర అంటే అర్థం ఏంటంటే ఘోరం కానిది అఘోరం. ఘోరము కానటువంటి చర్య, ఘోరం కానటువంటి దైనందిన దినవిధానం, అది అఘోరం. ఇంకోటి గోరి అంటే సమాధి. గోరి అంటే సమాధి. నీకు గోరి కడతాను చూడరా అంటారు మోటుగా. గోరి అంటే సమాధి, దానికి వ్యతిరేక పదం, పర్యాయ పదం సమాధి. సమాధి స్థిరుడై ఉన్నవాడు అఘోరి, అంతే దాని డెఫినేషన్. వీళ్ళు ఎక్కువ ఇప్పుడు మనకు జనాల్లో ఒక జనవాసాల్లో కనిపిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జనవాసాలలో ఉంటున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. ఎందుకంటారు? టోటలీ సమాజం అంతా చెడిపోయింది. ఇప్పుడు అఘోరి కాళీమాత మందిరాలు హైదరాబాద్లో కట్టారు. ఓకే. అటువంటి అఘోరమైనటువంటి దేవతా శక్తులు మానవాళి సమూహం మధ్యలో ఉండొద్దు. నీ ఉన్నంత వరకు అఘోరి గురువుని అని చెప్పి ఆ గుడి కట్టావు, చేస్తావు. తర్వాత నీ ఒక సెల్ టవర్ని పెట్టావు, దాని నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోలేపక గ్రామాలే ఇబ్బందులు పడుతున్నాయి. ఒక దేవతా శక్తి అంటే సామాన్యమా? ఎంతోమంది ఉగ్రదేవతలను, ఎంతోమంది భయంకరమైన దేవతలను జనాల మధ్యలో తెచ్చి నిలబెడుతున్నారు. మళ్ళీ నేను అఘోరాని, అఘోర కాళి, శ్మశాన కాళి, దక్షిణ కాళి. దేవతలకు ప్రాతినిధ్యం లేదు, ధర్మం లేదు, వాళ్ళ సాంప్రదాయాలకు లేదు, వాళ్ళ కట్టుబాట్లకు లేదు. నన్ను చాలామంది అడిగారు, మధ్యలో నల్ల ఫేస్తో ఉన్న అమ్మవారు మహాకాళి అంటున్నావు కదా, నాలుక బయటికి లేదే అన్నారు. ఎందుకుంటుంది కాళికదేవికి నాలుక బయటికి? రాక్షస సంహారం చేసేటప్పుడు. అంతే. ఇక్కడేం సంపనికి వచ్చిందా? కాపాడనికి వచ్చింది. నేను సాత్వికుడను. అంటే చాలా ఆలయాలకు మనం చూడు, కాళికామాత నాలుగు బయటికి పెట్టే ఉంటారంట. తీవ్రతంగా ఉంటారు. వాస్తవంగా కాళీతంత్రం ప్రకారంగా కాళికదేవికి పత్తితో వేసిన వస్త్రం కట్టకూడదు, బట్ట కట్టకూడదు. వేస్తే పూలదండ, అది కూడా కొన్ని పూలదండలు ఆవిడ మెచ్చింది, మిగతా పూలు వేయకూడదు. మందారం పువ్వు, కమలం పువ్వు, ఇకపోతే మల్లెపువ్వు, తక్కువ మల్లెపువ్వు, ఎక్కువ శాతం ఇవి రెండే అమ్మవారికి ఇష్టం. కదంబ పువ్వుల మాల, ఇవి అంతే. ఇంకెక్కువ ఆమె ఇష్టపడదు. ఆమె టోటలీ డిఫరెంట్ మహాకాళి. తారాతంత్రం, కాళీతంత్రం ప్రకారంగా అసలైన కాళీ పూజలు సమాజంలో చేయట్లేదు. ఇది సత్యం. నేను శ్రీ విద్యలో ఉన్నాను, నేను అమ్మవారి దాసునే కదా, అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. టోటలీ డిఫరెంట్. అఘోరీలు అనేవాళ్ళు సావు సమృద్ధం ఉన్న పొలిమేరలకు రారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అఘోరీగా మారిన ఒక ట్రాన్స్జెండర్ చాలా హల్చల్ చేశారు. గోడవాళ్ళు అంటే ఎక్కడ పడితే ఆడ కారులో వెళ్ళడము, కొద్దిగా మళ్ళీ వివాహం చేసుకున్నాము, మేము సంసార జీవితంలోకి వెళ్తున్నాము, అఘోరీగా ఉంటూనే సంసార జీవితము, గోడవాళ్ళు, ఇదంతా ఎందుకు అంటారు? ఇదంతా వీటి గురించి ఏమంటారు అసలు? స్పిరిచువల్ సైకోయిజం అనాలి దాన్ని. 4 నెలల తర్వాత నువ్వు మాట్లాడు, ఆమె పరిస్థితి ఏమవుతుందో అని చెప్పాను. వాస్తవంగా జైలుకి వెళ్ళింది. ఈ రచ్చరచ్చ రంబోలా అంతా జరిగిపోయింది. ఆమె నాకు మళ్ళీ కూడా ఫోన్ చేసింది, యాంకర్ గారు, గురుదేవ మీరు చెప్పినట్టుగా ఆమె ఇట్లా అయిందని. నేను చెప్పగా జరగలేదు, అహంకారం కాదు. కాలగతుల యందు ఆచార విరుద్ధం చేసిన వాళ్ళకందరికి పట్టే గతి గదే. సాంప్రదాయం వేరు, కట్టుబాట్లు వేరు, ఆచారం వేరు, ఆమె చేస్తున్నది వేరు. ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. అందుకే వికటించింది. అది తెలిసి నేను ఆ మాట అన్నానే తప్ప ఆమె అలా కావాలని అనలేదు. జరగబోయేది నాకు తెలిసి నేను చెప్పలేదు. శాస్త్ర మర్యాదకు విరుద్ధంగా ఉన్నది, వికటిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఈమె ఎవరైతే మీరు చెప్పారో, షీఈస్ టోటలీ ఫ్రాడ్. 100% చెప్తాను నేను. మళ్ళీ ఆమె మీద నాకు విద్వేషం లేదు, ఆమె మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు.
తనెవరో పాపం, తన వైరాగ్యం, తన పిచ్చి తనది, నేను కాదనను. కానీ ఈ పెళ్లి చేసుకోవడము, ఇదంతా తిరగబడడం, పోలీసులను కొట్టడము, ఈ పోలీసుల మీదకి బూతు పదాలు వాడడము, ఇది కొంచెం అన్పార్లమెంటరీ లెవెల్లో ఉన్నది కూడా శాస్త్రీయత కాదు. శాస్త్రం అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే శాస్త్రం. గవర్నమెంట్ని గౌరవించినంత వరకే సిద్ధాంతం. అంతే. 100%. ప్రభుత్వ ధిక్కరణ ఎప్పుడే కానీ చేయకూడదు. ప్రభుత్వ ధిక్కరణం అంటే దేశాన్ని ధిక్కరించినట్లని, జాతీయతను ధిక్కరించినట్లని. ధర్మం జాతీయతను ఎదమీనేసుకొని నడవాలని చెప్తుంది శాస్త్రం. ఒక గురూజీగా చెప్పండి, మీరు చేతబడి, వశీకరణ ఇవి నమ్మచ్చా నమ్మకూడదా? ఇందేగా జరుగుతాయంటే చేతబడి అనేది ఉంటుందా? వశీకరణ దగ్గర కళ్ళతో చూసి వశీకరణ చేసుకుంటారు. చేతబడి అనేది చిన్న వెంట్రుకలు కట్ చేసి తీసుకెళ్ళి, మనం ధరించిన గుడ్డ పీలక తీసుకెళ్ళు, అంటే మనం నడిచినప్పుడు మన పాదాల కింద ఉండే మట్టి తీసుకెళ్ళు చేతబడి చేశారు, బొమ్మలకు సూదులు గుచ్చుతారు, అదేదో అని చెప్తుంటారు. పూజలు ఇవన్నీ నిమ్మకాయలు పెట్టి తంత్ర విద్యలు, తాంత్రిక విద్యలు అని అంటుంటారు. ఇవన్నీ నమ్మచ్చంటారు గురుగారు? 100%. ఇప్పుడు మైరావణుడు వచ్చి సుగ్రీవుడిలాగా మారు వేషం వేసుకొని వచ్చి రామలక్ష్మణులను సమ్మోహనపరిచి భద్రకాళికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లాడు రామాయణంలో. ఆ సమ్మోహనపరచడం అంటే ఏంటి? ఈ మారు వేషంతో రావడం ఏంటి? అక్కడ బలి ఇవ్వడం ఏమిటి? ఇది రామాయణంలో జరిగిందా లేదా? జరిగింది. ఆధ్యాత్మికంలో ఈ తాంత్రిక విద్యలు ఉంటాయంటారు గురుగారు? 100% ఉన్నాయి. తాంత్రికత ఆధ్యాత్మికతకు తాంత్రికతకు తేడా లేదంటారా? రెండు ఒకటే. ఒక శరీరానికి రెండు కండ్లలాగా. అసలు తాంత్రికం అంటే భయానకం, బీభత్సం, బెదిరింపు చేష్టలు కావు. తన్ అంటే శరీరం, తన్ అనేది శరీరం. తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు, తనువుతో చేసేటటువంటి పూజలు, తనువుతో చేసేటటువంటి ఆ ఆధ్యాత్మిక కైంకర్యాలు, తంతులే తంత్రములు. తన్ శరీరం, తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు. అది మంత్రోచ్చరణ లేకుండా చేయబడాలి. మనసుతో చేసేటటువంటి మంత్రోచ్చరణ పూజ, మనసుతో చేసేటువంటి ప్రేరేపణ మంత్రములు. మన్ అంటే మనసు, తన్ అంటే శరీరం. యంత్రము అంటే యానం అంటే ప్రయాణం. భూయానం, జలయానం, ఆకాశయానం ఎలాగో భగవంతుని యొక్క చెంతనకు తీసుకువెళ్ళేటటువంటి ఆ కనెక్టివిటీ సిస్టమ్ యంత్రమే యంత్రము, యానంత్రము, యంత్రము. ఇవన్నీ వైదికంలే. జనాలను మోసం చేయడానికి వీళ్ళు చూపించినటువంటి కోణం వేరు. ఊరకే భయపడతారా? భయపడరు. ఊరకే మోసపోతారా? మోసపోరు. ప్రలోభ పడాలంటే ఏదో చెప్పాలి అని, ఇంతే.